కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెండింగ్లో ఉన్నటువంటి 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడైనటువంటి రఘురామరెడ్డికి ఆ టికెట్ను ఖరారు చేసింది. కరీంనగర్ టికెట్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి కుమారుడు రాజేంద్రరావుకు టికెట్ దక్కింది. హైదరాబాద్ సీట్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్ పేరును ఖరారు చేసింది. సో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ 3 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసిన నేపథ్యంలో ఇక ఎన్నికల బరిలో హోరాహోరీగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాల బరిలో ముందుకు సాగబోతోంది. అయితే ఈ 3 స్థానాలకు సంబంధించి మొదటి నుంచి ఒక రకమైనటువంటి ఒక వివాదం నెలకొని ఉంది. ఒక పోటీ జరగడము, ఆ పోటీ కారణంగానే తీవ్రంగా జాప్యం జరగడము, ఈ ఆలస్యం కారణంగా అసలు ఏం జరుగుతోంది, ఎవరికి టికెట్ ఇస్తారనేటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అటు పార్టీ నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువగా కనపడింది. ఎందుకంటే ఖమ్మంలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంచేత ఇక్కడ నుంచి లోక్సభ స్థానానికి ఎవరు పోటీ చేసినా గెలవడం అనేది నల్లేరు మీద నడక, ఖచ్చితంగా ఎవరైనా గెలుస్తారు అనుకున్నారు. కాబట్టి అక్కడ చాలామంది అభ్యర్థులు మేమంటే మేము బరిలోకి దిగుతామని చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణకి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 3 మంత్రులు తమ వారసుల్ని రంగంలో దింపాలని, పార్లమెంట్ టికెట్ దక్కించుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఆ టికెట్ కావాలని పట్టుబట్టడం, ఆ క్రమంలో అధిష్టానం కూడా ఒక దశలో ఆయన వైపు మొగ్గు చూపింది అన్న విషయం మనకి కొన్ని వార్తలు రావడం. అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందినికి టికెట్ కావాలని చెప్పడం, ఆ క్రమంలో ఆవిడ కూడా ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఒక పెద్ద భారీ ర్యాలీ తీసుకుని తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం, అధిష్టానానికి తన బలాన్ని చూపించే ప్రయత్నం చేయడంతో ఇటు పొంగులేటి ప్రసాదరావు వర్సెస్ నందినిగా ఒక దశలో మళ్ళొక దశలో కనపడింది. అయితే వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నప్పుడు నేనెందుకు పోటీ పడదనుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన తనయుడు యుగంధర్ని బరిలోకి దింపి తాను యుగంధర్కి టికెట్ కావాలని చెప్పేసి యుగంధర్కు టికెట్ కావాలని తుమ్మల నాగేశ్వరరావు కూడా డిమాండ్ చేయడంతో ఈ సీటుకు సంబంధించినటువంటి ఒక పీఠముడి లాంటిది ఏర్పడింది. దీంతో ఈ సీటు ఎవరికి కేటాయించాలి అనేది ఇక్కడ మనకి పీసీసీలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో ఒక రకంగా మధ్యలో అనుకున్నది ఏంటంటే మంత్రులకి వాళ్ళ వారసులకి టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి ఒక రూలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా చెప్పుకొని ఈ 3కి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు అని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మా వాళ్ళకే టికెట్లు కావాలని వాళ్ళు డిమాండ్ చేయడము, దానికి పట్టుబట్టి కూర్చోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ లేదా సీఎం ఈ వ్యవహారాన్ని అధిష్టానానికి వదిలేయడంతో అధిష్టానం ఈ సంబంధించినటువంటి సీటుకి సంబంధించి ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకోవడం కోసం చాలా టైం తీసుకుంది. ఈ టైం తీసుకోవడం వల్లే అక్కడ ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో భాగంగా ఈ మన రామసహాయం రఘురామరెడ్డి పేరు కూడా ఒక దశలో తెరపైకి వచ్చింది. అయితే ఇది కేవలం పొంగులేటి తన పంతం నెగ్గించుకోవడం కోసం చేస్తున్నాడేమో అని చెప్పేసి ఒక దశలో అనుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి బెంగళూరులో ఒక మీటింగ్ ఏర్పడినప్పుడు అక్కడ ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి పాలేరు నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మరొక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి బట్టి పట్టుబట్టడంతో ఒక దశలో ఆయన పేరు కూడా రాయల్ నాగేశ్వరరావు ఆయన పేరు కూడా ఒక తెర మీదకి వచ్చింది. సో అక్కడ ఖమ్మం నుంచి రాయల్ నాగేశ్వరరావు కూడా తన నాయకులు, తన కార్యకర్తలు, తన క్యాడర్ను తీసుకొని ఎంపీకి నామినేషన్ వేయడానికి బయలుదేరబోతున్నాడని చెప్పేసి ఒక దశలో మనకు ఆ పేర్లు కూడా బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అసలు ఖమ్మంలో ఏం జరుగుతోంది, ఖమ్మం కాంగ్రెస్ సంబంధించినటువంటి టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారనేటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎందుకంటే అది సులువుగా గెలిచే సీటు కావడంతో చాలా ఎక్కువ మంది ఈ సీటు మీద ఫోకస్ చేయడం అనేది కాంగ్రెస్కి కొంత తలనొప్పిగా మారింది ఒక దశలో. ఫైనల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడు. గతంలో ఏదైతే కేసీఆర్కి సవాల్ చేసి ఖమ్మంలో నీకు 1 సీటు కూడా రాకుండా చేస్తానని సవాల్ చేసి అలాగే చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి అధిష్టానం వద్ద తన పంతం నెగ్గించుకొని తన వియ్యంకుడైనటువంటి రామసహాయం రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. అయితే రఘురామరెడ్డి ఎవరు? వాస్తవానికి రఘురామరెడ్డి అనే వ్యక్తి ఖమ్మం రాజకీయాల్లో అంత సుపరిచితమేం కాదు. చాలా కీలకమైనటువంటి నాయకుడిగా కూడా ఆయనేమి ఇంతవరకు పెద్దగా కనిపించింది లేదు. కాకపోతే వాళ్ళ ఫాదర్ రామసహాయం సురేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎంపీగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒక దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. అంచేత అటు కాంగ్రెస్ వారసత్వంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వియ్యంకుడిగా పంతం నెగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రామసహాయం రఘురామరెడ్డి పేరునే అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఇక్కడ ఖమ్మంకి సంబంధించినటువంటి ఒక కన్ఫ్యూజన్కి తెరపడిపోయింది. ఇటు కరీంనగర్ చూసుకున్నట్లయితే కరీంనగర్లో కూడా ఒక రకమైనటువంటి ఇప్పటిదాకా కరీంనగర్ టికెట్ ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యం కలిగినప్పుడు కూడా అక్కడ కూడా ఒక 3 అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడటం, ఆ 3 ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి ప్రవీణ్ రెడ్డి ఉండడం, లేదా మరొకరికి అనుకూలంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఉండడం, ఈ మొత్తంలో అక్కడ లోకల్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి
ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి వెల్చాల రాజేంద్రరావు పేరు ఫైనల్గా తెర మీదకి వచ్చింది. నిజానికి కరీంనగర్ సంబంధించి సామాజిక నేపథ్యాలకు సంబంధించినటువంటి బలాన్ని కూడా పరిగణలో తీసుకున్నట్లయితే అక్కడ వెలమ సామాజిక వర్గం బలంగా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి పొన్నం ప్రభాకర్ రెడ్డి అక్కడ పట్టుబడతా ఉన్నాడు. తనకు సంబంధించినటువంటి తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం ఆయన కూడా తీవ్రంగా చేశాడు. ఆ క్రమంలో అతను కూడా మ్యాక్సిమం సక్సెస్ అయిపోయాడు. ఏదైతే రేవంత్ రెడ్డి కూడా తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకోవడంలో కొంత వెనకడుగు వేయడం, పొన్నం ప్రభాకర్కి ప్రియారిటీ ఇవ్వడం, ఆయన కోరుకున్న వ్యక్తికే వెల్చాల రాజేంద్రరావుకే కరీంనగర్ టికెట్ను అధిష్టానం కేటాయించింది. ఇక హైదరాబాద్కు సంబంధించి కొన్ని రోజుల క్రితం మనకు వచ్చినటువంటి న్యూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఐఎం నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత హెల్ప్ అడిగింది. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పోటీలో నిలపొద్దు, ఏదైనా బీసీ లేదా ఇతర క్యాస్ట్కి సంబంధించినటువంటి పర్సన్ని బరిలోకి దింపినట్లయితే అది ఎంఐఎంకి ఇండైరెక్ట్గా కలిసి వస్తుంది, ఓట్లు చీలకుండా ఉంటాయి అని వీళ్ళు ఎంఐఎం పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని కోరారు. రేవంత్ రెడ్డి అందుకు సమ్మతించాడు. వేరే సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ బరిలో నిల్చున్నట్లయితే ఎంఐఎంకి అది బలంగా మారుతుంది. ఇండైరెక్ట్గా ఎంఐఎం కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని చేత ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బరిలో ఉండకపోవచ్చు అనేటువంటి వార్తలు వాదనలు కూడా కొంతకాలం వినిపించాయి. ఆ కారణంగా కూడా ఇక్కడ హైదరాబాద్ సీటు చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఈ 3 సీట్లకు సంబంధించినటువంటి ఒకేసారి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అనూహ్యంగా ఏదైతే మనం ఇక్కడ హైదరాబాద్ సంబంధించి రకరకాల పేర్లు బరిలోకి వచ్చినప్పటికీ లేదా పరిగణలోకి వచ్చినప్పటికీ కూడా ఫైనల్గా అనూహ్యంగా ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వలీవుల్లా సమీర్ పేరుని హైదరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకున్నట్లయితే ఈ 3 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక రకమైనటువంటి పోటీ ఉంది. అంతర్గతంగా ఎవరికి వాళ్ళు తమ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి టికెట్ ఇప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నంలో భాగంగా ఒక ఇండైరెక్ట్గా లోపల ఒక రకమైనటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా ప్రధానంగా ఖమ్మం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఈ రామసహాయం రఘురామరెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే తన పేరు తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూమెంట్ వరకు కూడా అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కని ఇప్పటివరకు కలవలేదు. అలాగే తుమ్మల నాగేశ్వరరావును కూడా ఆయన కలవలేదు. ఈ కారణంగా వీళ్ళు ఈ రామసహాయం రఘురామరెడ్డి యొక్క నామినేషన్ ప్రక్రియకి బట్టి దూరంగా ఉంటున్నారు. అటు తుమ్మల నాగేశ్వరరావు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ 2 వర్గాల నుంచి ఈ బట్టి వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి సపోర్ట్ లేకుండానే రఘురామరెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్ళడం, ఈ నామినేషన్ ప్రక్రియకి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అక్కడికి వస్తున్నాడు కొంత ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే రేణుకా చౌదరి గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేశారు. తనకంటూ ఒక క్యాడర్ ఉంది. జిల్లాలో తనకంటూ ఒక నమ్మిన నాయకులు ఉన్నారు. కొంతమందికి కార్యకర్తలు కూడా రేణుకా చౌదరి వెంట వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అంచేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా లేదా ఒక టెక్నికల్గాను లేదా అక్కడ తనకు ప్లస్ అవుతుంది, ఖచ్చితంగా వీళ్ళిద్దరు సపోర్ట్ చేయకపోయినా రేణుకా చౌదరి వర్గం కొంత సపోర్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఆవిడ్ని రంగంలో దింపారనేటువంటి ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే రేణుకా చౌదరికి ఇప్పుడు ఒక వ్యక్తిని గెలిపించగల సామర్థ్యం ఉన్నంత క్యాడర్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. సో ఇప్పుడు ఈయనకి ఈ పరిస్థితిలో ఇటు భట్టి వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి ఖచ్చితంగా రామసహాయం రఘురామరెడ్డికి ఆ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఆ సపోర్ట్ ఆయన తీసుకుంటారా లేదా, ఈ సపోర్ట్ను బట్టి ఆయన గెలిపోవటంలో ఉంటాయని చెప్పలేం. కానీ దీన్ని బట్టి ఒక మెజారిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఖమ్మంలో ఇక మిగతా బరిలో చూసుకున్నట్లయితే నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. కాకపోతే నామా నాగేశ్వరరావు ఆ స్థానం మీద తను ఈసారి గెలుస్తాను అని పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నాడని చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. బీఆర్ఎస్ మొదటి నుంచి ఖమ్మంలో బలహీనంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో పుంజుకొని పోటీ ఇవ్వగలుగుతుందా అంటే కొంతవరకు అది అనుమానాస్పదమనే చెప్పాలి. ఎందుకంటే నామా నాగేశ్వరరావుకు సంబంధించి ఇప్పటికే ఆయన లోక్సభ ఎన్నికలకు సంబంధించి పెద్దగా యాక్టివ్గా లేరు, ఇంతకుముందున్నంత ఉధృతంగా ప్రచారంలో లేరు. ఆయన వర్గానికి సంబంధించినటువంటి చాలామంది తుమ్మల నాగేశ్వరరావుతో మిలాఖత్ అయిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే నామా నాగేశ్వరరావుకి మొదటి నుంచి నామా నాగేశ్వరరావు వర్సెస్ తుమ్మల నాగేశ్వరరావుగానే ఈ ఖమ్మం జిల్లా రాజకీయాలు కొంతవరకు నడిచాయి. అంచేత ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేశాడో ఆ టైంలో నామా నాగేశ్వరరావు వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చాలా వరకు తుమ్మల వెంట వెళ్ళారు. అట్లాగే పాలేరు నియోజకవర్గం నామా నాగేశ్వరరావుకు ప్రధానంగా బలంగా ఉండేటువంటి ఖమ్మం పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు చాలామంది బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోవడం కూడా నామా నాగేశ్వరరావుకు మైనస్ జరిగింది. అట్లాగే అటు సత్తుపల్లి కానీ మధిర కానీ ఈ నియోజకవర్గాలకు కీలకంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్కి లేదా గతంలో తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు కొంచెం బలంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ గెలుపు అనేది అక్కడ అంత ఈజీ కాదు, సాధ్యం కూడా కాదనేది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఆ కారణంగా నామా నాగేశ్వరరావు మొదటి నుంచి కొంత
అంత యాక్టివ్గా కనిపించట్లేదు. బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు కూడా బరిలో ఉన్నారు. తాండ్ర వినోద్రావు సంబంధించి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెద్ద యాక్టివ్గా ఉన్న పర్సన్ కాదు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో కొంతవరకు యాక్టివ్గా ఉండేవాడు. బీజేపీకి సంబంధించి మొదటి నుంచి ఆయన హిందూ ధర్మానికి సంబంధించి ఆ యాక్టివిటీస్లోనూ ఆ కేటర్లోనూ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఖమ్మం జిల్లా కొంతవరకు అభ్యుదయ రాజకీయాల్లో ముందుంటుంది కాబట్టి బీజేపీకి అక్కడ స్పేస్ ఉంటుందని కూడా ఛాన్స్ లేదు. సో తాండ్ర వినోద్రావు అభ్యర్థిగా అక్కడ నామమాత్రంగా ఉన్నాడు. పార్టీ నుంచి ఎవరో ఒకరు బరిలో ఉండాలని కాబట్టి. సో ఈయన వల్ల అక్కడ పోటీ ఉంటుంది. బీజేపీ అక్కడ పోటీ ఇస్తున్న ఇతర అభ్యర్థులు కానీ చెప్పుకోవడానికి లేదు. సో ఇక్కడ ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సినారియో. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు కావచ్చు, కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలు కావచ్చు, లేదా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ని అడిగి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. భార్గవ్, కరీంనగర్కి సంబంధించి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ముందు నుంచి చాలా ప్రయత్నాలు జరిగాయి. ప్రవీణ్ రెడ్డి కూడా చివరి వరకు బరిలో ఉన్నారు. తనకే టికెట్ వస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బట్ పొన్నం ప్రభాకర్ తన అభ్యర్థి తన వర్గానికి సంబంధించినటువంటి వెలిచాల రాజేంద్రరావుకు టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. దానివల్ల మిగతా వర్గాలు ఏదైతే రేవంత్ రెడ్డి వర్గం కావచ్చు, మిగతా వర్గాలు ఈ రాజేంద్రరావుకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆజ్ఞల్ని శిరసావహిస్తూ రాజేంద్రరావు గెలుపు కోసం అన్ని వర్గాలు అక్కడ పనిచేస్తాయనుకుంటున్నారా? మొదటి నుంచి కూడా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు అక్కడ పెద్దగా వినిపించింది. ప్రవీణ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన ఉస్నాబాద్ టికెట్ ఆశించిండు. అయితే దాని తర్వాత కొన్ని ఈక్వేషన్స్లో ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయన ఉస్నాబాద్ టికెట్ త్యాగం చేశాడు. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఉస్నాబాద్ నుంచి పోటీ చేయాల్సి ఉండగా సో ఆయన టికెట్ త్యాగం చేసి ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ పోటీలో ఉన్నాడు. తర్వాత గెలిచిండు, తర్వాత మంత్రి అయ్యిండు. సో దాని తర్వాత కరీంనగర్లో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ప్రవీణ్ రెడ్డి ఉండబోతున్నాడని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ప్రవీణ్ రెడ్డికి హామీ ఇచ్చిండు. దాని తర్వాత కొన్ని ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. ఖమ్మం పార్లమెంటుతో లింక్ అయినటువంటి కరీంనగర్ పార్లమెంటు ఖమ్మంలో రెడ్డికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా కరీంనగర్లో వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ముందుగానే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం పార్లమెంటు పెండింగ్లో ఉండడం వల్ల కరీంనగర్ కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది, హైదరాబాద్తో సహా. సో ఈ 3 పార్లమెంటు స్థానాలు కూడా ఒకటేసారి వెలువడ్డాయి, ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్. సో ఖమ్మంలో రఘురామిరెడ్డికి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వెలిచాల రాజేందర్రావుకి ప్రకటించింది. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆయన గతంలో నుంచి కూడా ఆల్మోస్ట్ నేనే ఉండబోతున్నాను కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేసిండు. దాని తర్వాత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముఖ్యమంత్రి బుజ్జగింపులు జరిపాడు. ఖచ్చితంగా రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్లో కావచ్చు, వేరే ఎక్కడైనా అకామిడేట్ చేసే దిశగా కూడా ముఖ్యమంత్రి మాటిచ్చారు. సో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే వెలిచాల రాజేంద్రరావుకు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా ఆయన అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి ఆల్రెడీ బుజ్జగింపులు జరిగాయి. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి వేరే దగ్గర అకామిడేట్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. వెలిచాల రాజేంద్రరావు ఆయన వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడిగా ఉన్నాడు. వెలమ ఓట్లు కూడా పెద్ద ఎత్తున లేకపోయినప్పటికీ కొద్దిగా అక్కడ వెలమ ఓట్లు అనేది కీలకంగా ఉండే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇటు ఆయన బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉన్నాడు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఉన్నాడు. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్కి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా వెలిచాల రాజేంద్రరావుని దింపితే బాగుంటుందని ఆలోచన. భార్గవ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ కూడా సేమ్ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ కరీంనగర్ బరిలో ఉన్నారు. వాస్తవంగా చూసుకుంటే మనకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మ్యాక్సిమం ఈ బండి సంజయ్కి సంబంధించినటువంటి క్యాస్ట్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అంచేత ఇక్కడ ఇన్ని రోజులు వెయిట్ చేసి కరీంనగర్ టికెట్ ఏదైతే రేవంత్ రెడ్డి వర్గానికి కాదని పొన్నం ప్రభాకర్ లేదా సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాజేంద్రరావుకి ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ బండి సంజయ్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అది సాధ్యమవుతుందా? ఎందుకంటే అక్కడ బండి సంజయ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి గెలుపోవటం వల్ల ప్రభావితం చేయగలిగినటువంటి సంఖ్యలో ఆ ఓట్లు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా వెలమ సామాజిక వర్గానికి సంబంధించి పెద్దగా ఓటింగ్ బ్యాంక్ లేదు. కాకపోతే ఈ ఈక్వేషన్ ఎలా చూడాలి? అటు బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో కాంగ్రెస్ గెలుపు అక్కడ ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ గెలుపు అక్కడ అసాధ్యమే. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు బండి సంజయ్. సో కరీంనగర్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆయన చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి.
గతంలో కేసీఆర్ హయాంలో జైల్లోకి పోయిండు, పెద్ద ఎత్తున అరెస్టులు ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత ఆయన గతంలో ఇప్పుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కూడా చాలా కీలకమైన నేతగా ఉన్నాడు బండి సంజయ్. ఖచ్చితంగా ఆయన బీజేపీ గెలిచే స్థానాలలో మొదటిగా గెలిచే స్థానము కరీంనగర్ అని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది పొలిటికల్ సర్కిల్లో. సామాజిక వర్గాలకు సంబంధించిన పొలిటికల్గా పోతే సామాజిక వర్గాలకి ఇద్దరు వెలమలు, ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి బండి సంజయ్. సో బండి సంజయ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు. ఎందుకంటే ఆయన పార్టీలో రెండో వ్యక్తి, సెకండ్ ప్లేస్ బండి సంజయ్ది. కిషన్ రెడ్డి తర్వాత సెకండ్ వ్యక్తి బండి సంజయ్ది. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ ప్రాంతంలో మోడీ వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అమిత్ షా కూడా రాబోతున్నారు, కేంద్ర మంత్రులు కూడా కరీంనగర్ వచ్చి ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫైట్ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఉండబోతుంది. థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉండబోతుంది అనే చర్చ కూడా కొనసాగుతుంది. సామాజిక వర్గానికి సంబంధించిన అది పక్కన పెడితే ఖచ్చితంగా అక్కడ పోటీ మాత్రం రెండు పార్టీల మధ్య జరగబోతూ ఉంది. వెలమ ఈక్వేషన్ అనేది అసాధ్యం. అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు తక్కువగా ఉండడంతో పాటు ఇక్కడ పార్టీల మధ్య ఫైట్ జరిగే అవకాశం ఉంది. బండి సంజయ్ మళ్ళీ ఆయన విజయడంగా మోగించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతుంది. బీజేపీ అధిష్టానం కరీంనగర్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ కరీంనగర్లో బండి సంజయ్ను పరోక్షంగా గెలిపించడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. బాబురావు రైట్. అయితే బండి సంజయ్ గెలుపుకు సంబంధించి చాలా వరకు మీరు చెప్పినట్టుగా అక్కడ గెలుపు అయింది, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. వీళ్ళలో చాలామంది బండి సంజయ్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే చాలామంది ఉన్నారు అనేటువంటి కొన్ని ఈక్వేషన్స్, కొన్ని వార్తలు. అక్కడ కొంతమంది అసమ్మతి నాయకులు కూడా ఉన్నారు. బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన కరీంనగర్ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి ఏం లేదనేది ప్రతిపక్షాలు చూపిస్తున్నట్లయితే అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి ఇష్యూస్ బండి సంజయ్ గెలుపుని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్తగా వినిపిస్తుంది. దీనికి మనం ఏం చెప్పొచ్చు అంటే పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే గతంలో నుంచి కూడా బీజేపీలోనే వర్గపోరు నడుస్తూ ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరి మధ్య కూడా వర్గపోరు నడుస్తూ ఉంది. ఒక అభ్యర్థి ఒక ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక కీలక నేత ఓటమికి బండి సంజయ్ కారణమైనట్టు కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరిగిన మాట వాస్తవం. కానీ బీజేపీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి. అత్యధిక స్థానాలు, మెజారిటీ స్థానాలు గెలిచే దిశగా కూడా బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల వేరు, లోక్సభ ఎన్నికల వేరు. బీజేపీ అత్యధిక మెజారిటీ సీట్లు తెలంగాణలో సాధించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. వర్గపోరు, విభేదాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తామని ఇప్పుడు చెప్పుకుంటున్న ఎవరైతే మనం చెప్పుకున్న నేతలందరూ కూడా, కీలక నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మేము ఖచ్చితంగా మా మధ్య విభేదాలు లేవు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటాను, ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధిస్తామనే లక్ష్యంతో, ఆ ధీమాతో వాళ్ళు ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మెజార్టీ సీట్లు అంటే 14 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయినాయి. ఒకళ్ళ ఓటమికి ఇంకొకరు కారణమయ్యారంటూ కూడా చర్చ జరిగిన మాట వాస్తవం. కానీ లోక్సభ ఎన్నికల్లో అట్లా ఉండదు. ఖచ్చితంగా బీజేపీకి ఎడ్జుండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తారనే అంశాల గురించి అయితే చర్చ జరుగుతుంది. బండి సంజయ్ ఓటమి పాలయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే కరీంనగర్లో ఆల్రెడీ ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నది. కరీంనగర్లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా సుస్థిరంగా అట్లనే ఉంచుకున్నాడు ఆయన. క్యాడర్ ఎవరు కూడా చేజారిపోలేదు. ఖచ్చితంగా మళ్ళీ నేనే గెలుస్తా అనే ధీమాలో కూడా బండి సంజయ్. అందులో ఒకటి కమలం పెద్దలు సైతం కరీంనగర్పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అమిత్ షా కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించే ఖచ్చితంగా కరీంనగర్ అభ్యర్థిగా మళ్ళీ రెండోసారి బండి సంజయ్ని ప్రకటించడం జరిగింది. బాబురావు రైట్. ఇక ఖమ్మంకి వచ్చినట్లయితే ఖమ్మంకి సంబంధించి రఘురామరెడ్డి అభ్యర్థిత్వాన్ని అక్కడ ఉన్నటువంటి మిగతా ఇద్దరు మంత్రులు కొంతవరకు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ రఘురామరెడ్డి కూడా వాళ్ళని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఆయన కనీసం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కని నామమాత్రంగా కూడా మాట వరుసకు కూడా కలవలేదు.
అంచేత బట్టి హర్ట్ అయ్యాడు, ఈయన నామినేషన్ ప్రక్రియ కూడా దూరంగా ఉంటున్నాడు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నామినేషన్తో పాటు ఈ ఎలక్షన్కి సంబంధించి ఆయన క్యాంపెయిన్కి సంబంధించి కూడా బట్టి దూరంగా ఉంటాడని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎగ్జాక్ట్లీ బట్టి హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు గాంధీ భవన్లో గత బీజేపీ ప్రభుత్వంపై 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, వాళ్ళ వైఫల్యాలను ఎత్తుగడుతూ ఒక ఛార్జ్ షీటు విడుదల చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన ఛార్జ్ షీటు విడుదల చేసే క్రమంలో ఈ ప్రోగ్రాంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నామినేషన్కి, రఘురామరెడ్డి నామినేషన్కి హాజరయ్యే అవకాశాలు కనిపించట్లేదు. మరోవైపు అక్కడ రఘురామరెడ్డికి టికెట్ కేటాయించడంతో రేణుకా చౌదరి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆమె అక్కడ సపోర్ట్ చేసే దిశగా కూడా పొంగులేటికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇటు రఘురామరెడ్డికి పూర్తిగా ఆ రేణుకా చౌదరి క్యాడర్ మొత్తం కూడా రేణుకా చౌదరితో సహా వాళ్ళందరూ కూడా నామినేషన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా నామినేషన్కి హాజరవుతారనే ఒక చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే టైం మాత్రం చెప్పలేం. ఏ టైం అయినా కూడా ఈ నామినేషన్లో తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యే అవకాశం ఉంది. రేణుకా చౌదరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రఘురామరెడ్డి నామినేషన్కు వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరవుతారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చాలా ఈక్వేషన్స్ చూసి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. 3 ఒక డిప్యూటీ సీఎం, 2 మంత్రులు పోటీ పడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకోవడానికి. కానీ ఎట్టకేలకు ఇటు పొంగులేటి వియ్యంకుడైనటువంటి రఘురామరెడ్డికి ఏఐసిసి టికెట్ ఖరారు చేసింది. ఎందుకంటే ఆల్రెడీ బట్టి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బ్రదర్ మల్లు రవి నాగర్ కర్నూల్ ఆయన ఎంపీ అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించింది. ఒక కుటుంబంలో 2 టికెట్లకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బట్టి సతీమణికి, ఒకవేళ బట్టి విక్రమార్క సతీమణికి టికెట్ కేటాయిస్తే 3 టికెట్లు అయిపోతాయి. అక్కడ బట్టి విక్రమార్క, ఇటు నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, బట్టి వాళ్ళ సతీమణి తీవ్ర వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖమ్మం పార్లమెంట్లో కుటుంబ పాలన అనే ముద్ర ప్రతిపక్షాలు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా బట్టి సతీమణికి అక్కడ చెక్ పెట్టి పొంగులేటి వియ్యంకుడైనటువంటి రఘురామరెడ్డికి టికెట్ కేటాయించారు. మల్లు రవి ఆయన నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఉన్నాడు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకొని కాంగ్రెస్ పార్టీ రఘురామరెడ్డికి టికెట్ కేటాయించిందని చెప్పుకోవచ్చు. బాబురావు, భార్గవ్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఖమ్మంలో మొదటి నుంచి ఎప్పుడైతే ఖమ్మంలో అత్యధిక సీట్లు గెలుచుకున్నారో కాంగ్రెస్ పార్టీ, అప్పటి నుంచి కూడా పొంగులేటి కొంత డామినేటింగ్గా ఉంటున్నారు, దూకుడుగా ఉంటున్నారు. ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలని సుదీర్ఘంగా శాసించినటువంటి తుమ్మల నాగేశ్వరరావును సైడ్ చేయడంలో కూడా పొంగులేటి సక్సెస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టీతో కూడా పొంగులేటికి పెద్దగా సయోధ్య లేదు. ఈ కారణంగానే వీళ్ళ ముగ్గురు మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే 3 పోటీ పడ్డారు. వీళ్ళ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ లేదు అనేది ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా వినిపిస్తుంది. అంచేత ఏదైతే పొంగులేటి తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకున్నాడో ఆ టికెట్కి సంబంధించినటువంటి బట్టి వర్గం కానీ తుమ్మల వర్గం కానీ సపోర్టు చేయకపోవచ్చు అని అంటున్నారు. అది సాధ్యమవుతుందా? ఎగ్జాక్ట్లీ ఎవరు సపోర్ట్ చేసినా చేయనప్పటికీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, అత్యధిక సీట్లు గెలుచుకుంది మీరు చెప్పినట్టుగానే. కాకపోతే వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా అక్కడ ఏఐసిసి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ ముఖ్య నాయకులందరూ కూడా ఖమ్మం పార్లమెంట్పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పరోక్షంగా వాళ్ళకి లోపల సపోర్ట్ చేయనప్పటికి కూడా బయటకు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే, నామినేషన్కు హాజరు కావాల్సిందే అని కూడా ఏఐసిసి ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావు అటెండ్ అవుతున్నాడు నామినేషన్కి. అయితే ఇక్కడ నెంబర్ 2గా చెప్పుకుంటున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయన డామినేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. ఎందుకంటే గతం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్పై ఛాలెంజ్ చేసిండు ఆయన. ఒక్క సీటు కూడా గెలవనివ్వని ఇక్కడ అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సవాల్ విసిరిండు. ఒక్క ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వని అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన అవన్నీ కూడా దుమారం రేగినాయి. అన్నట్టుగానే ఆయన సాధించుకున్నాడు. అత్యధిక సీట్లు సాధించుకోవడంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన క్రియాశీలకంగా పనిచేసిండు, కీలకంగా మారిండు. అదే డామినేషన్ ఒకటి. మరొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అత్యధిక సీట్లు గెలిపించుకోవడంలో ఆర్థికంగా ఎమ్మెల్యేలకు కావచ్చు అక్కడ ఆ ప్రాంతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫండింగ్ చేశాడు. కాబట్టి ఆయన డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనే చర్చ కూడా కొనసాగుతుంది. బట్టి విక్రమార్క విషయానికి వస్తే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కాకపోతే ఇండైరెక్ట్గా పరోక్షంగా నెంబర్ 2 వ్యక్తిని నేనే అని కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేసుకున్నాడు. సో ఇదంతా కూడా కలిసి వచ్చింది. ఒకవైపు బట్టి విక్రమార్క సోదరుడికి అటు నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వడం,
ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడంలో ఈయన కీలకంగా ఉండడం, పార్టీకి ఆపదలో ఉన్నప్పుడు పార్టీకి ఆర్థికంగా ఆదుకోవడం, ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్లస్ అయ్యాయి. అదేవిధంగా ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బ్రదర్ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి మొదటగా ఆయన టికెట్ అడిగిండు. అయితే కొన్ని ఈక్వేషన్స్ ద్వారా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎవరైతే వియంకుడు ఉన్నారో రఘురామరెడ్డికైనా ఇవ్వాలని ఆయన ప్రతిపాదన పెట్టిండు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మొత్తానికి పొంగులేటి పంతం నెగ్గింది. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కంటే పొంగులేటి అనుకున్న సాధించిండు, ఆయనదే నెగ్గిందని చెప్పుకోవచ్చు బాబురావు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. సో ఇది ప్రస్తుతానికి మన ఖమ్మంకి సంబంధించినటువంటి ఉన్నటువంటి వ్యవహారం. ఏదైతే 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి 3 స్థానాలకు సంబంధించి ఒక కాంప్లికేటెడ్ ఇష్యూస్ని కాంగ్రెస్ అధిష్టానం ఫేస్ చేసింది అనేది వాస్తవంగా మనకు అనిపిస్తోంది. ఆ కాంప్లికేషన్స్ ఎలక్షన్స్ దగ్గరగా వస్తూ ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ రోజులు తీసుకున్న ఎంత బలమైన ప్రాంతం, ఎంత బలమైన సీట్ అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్కి మరీ ఆలస్యం చేస్తే లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అన్ని దాటుకొని ఈక్వేషన్స్ అన్ని చూసుకొని 3 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు. ఈ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఖమ్మంకు మాత్రమే ఉందనేది కొంతవరకు మనకు విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అలాగే కరీంనగర్కు సంబంధించి గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ సామాజిక వర్గంగా బలంగా ఉండడం, బండి సంజయ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ అన్ని కూడా బండి సంజయ్కి అనుకూలంగా ఉన్నాయనే కారణంతో బండి సంజయ్ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మరొక మనకు వస్తుంది. ఇక హైదరాబాద్ సంబంధించి మోస్ట్లీ వలీయుల్లా సమీర్ అనే అతను ఇక్కడ ప్రభావం చూపించడా అనేది చాలా వరకు అంచనా వేయొచ్చు. ఇది ఎంఐఎఫ్కి సంబంధించినటువంటి ఒక డమ్మీ క్యాండిడేట్గా నిలబెట్టారనేది వాదనలు కూడా చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే వాదనలు బీఆర్ఎస్ పార్టీ కూడా వినిపిస్తోంది. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైనల్గా పెండింగ్లో ఉన్నటువంటి 3 స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారం.